తమిళనాడులో మరికొద్ది రోజుల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి. అయితే ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి డీఎంకే పార్టీకి సంబంధించి ఆ పార్టీ తరపున వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రచారం చేయబోతుందనే వార్తలు అయితే బలంగా వినిపిస్తున్నాయి. అసలు ఎందుకు ఈ వార్తలు ప్రచారంలోకి వచ్చాయి? ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గమణి గారు. నమస్కారం. నమస్తే అండి. తమిళనాడులో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. చాలా బలంగానే అన్ని పార్టీల వైపు నుంచి కూడా ప్రచారాలు అయితే ఇప్పటికే కొనసాగుతున్నాయి. ఒక పక్క విజయ్ టీవీకే పార్టీ నుంచి కావచ్చు, డిఎంకే పార్టీ కావచ్చు, వీటి మధ్య చాలా హోరాహోరగా పోటీ నడుస్తుంది. ఎన్డీఏ అలయన్స్ కావచ్చు. అయితే వీటన్నిటి మధ్యలో వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా అక్కడ డిఎంకే పార్టీ తరఫున ప్రచారం చేయబోతుంది. రోజా గారు ఎవరైతే ఇప్పుడు ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారి పుట్టినరోజుల్లో వేడుకల్లో పాల్గొని దానికి నిరసన చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఈ అంశం గురించి మీరేమంటారు? జోగి జోగి రాసుకుంటే బూడిద రాలేదు. ఇప్పుడు పోయి డిఎంకే స్టాలిన్ జగన్ పార్టీ అని వైసీపీతో పెట్టుకుంటే ఏమవుతుంది? ఇక్కడ 11 సీట్లు వచ్చి అక్కడ 234కి 24 వస్తాయేమో కదా. మధ్యలో 3 ఎగిరిపోయి, ఇక్కడ 151కి మధ్యలో 5 ఎగిరిపోయి 11 వచ్చాయి. సరే, అక్కడ 234 ఎక్కువ కాబట్టి, హైయెస్ట్ కాబట్టి మధ్యలో 3 ఎగిరిపోయి 24 వస్తాయి. లేకపోతే స్టాలిన్కి ఏం పని పాట లేదా? ఇప్పుడు తెలుగు వాళ్ళ ఓట్ల కోసం రోజాని పిలుస్తున్నాడా? లేదు, రోజాకి చాముంది. ఇంకా రోజా తమిళ్ కూడా మాట్లాడుతుంది. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే, రోజా భర్త సెల్వమణి తమిళవాడు కదా, సెల్వమణి క్యాస్ట్ ఓట్లు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ 1 shot 2 birds లాగా ఇక్కడ తెలుగు వాళ్ళని ఆకట్టుకోవచ్చు, సినిమా వాళ్ళని ఆకట్టుకోవచ్చు, అక్కడ సెల్వమణి వైపు ఓట్లు వస్తాయి. మేబీ 3 birds అంటే. కానీ స్టాలిన్కి అవసరం లేదు. నిజంగా స్టాలిన్ 5 ఏళ్ళు చక్కటి పరిపాలన అందించుంటే ఇవాళ ఎవరి మీద ఆధారపడక్కర్లా. కానీ ఇక్కడ భయం ఏంటంటే, ఇప్పుడు ఎలా ఉంది తమిళనాడు రాజకీయాలంటే, ఈసారి బీజేపీ ఎలా అడుగు పెడదామా అని చూస్తుంది. తమిళనాడులో ఎలాగైనా పాగా వేయాలని. సో దానికోసం వాళ్ళు ఏఐడిఎంకేతో పొత్తుకెళ్ళచ్చు. తర్వాత యాక్చువల్గా ఫస్ట్ విజయ్ దళపతితో ట్రై చేశారు. అది మంచిదైంది, విజయ్ దళపతితో పొత్తు కుదరకపోవటం. ఎందుకంటే విజయ్ ఇవాళ ఒక కేసులో ఉన్నాడంటే, వ్యక్తిగత కారణాలు అవి. కానీ అది అసలు ఎటు మలుపు తిరుగుతుంది, టీవీకే పరిస్థితి ఏంటి అని కూడా మాట్లాడుకుంటున్నారు. మరోపక్క కాంగ్రెస్ తోటి డిఎంకేకి ఇంకా పొత్తు కన్ఫర్మ్ కాలే. వీళ్ళు ఎక్కువ సీట్లు అడుగుతున్నారు కాంగ్రెస్. వీళ్ళు 25 అసెంబ్లీ, ఒక ఎంపీ సీట్ ఇస్తామని అంటున్నారు. సో ఈ నేపథ్యంలో ఇంకొకటి ఏంటంటే, డిఎంకే మీద, ముఖ్యంగా ఉదయనిధి స్టాలిన్ మీద చాలా నెగిటివ్ ఉంది. ఎందుకంటే హిందువులు చాలా కోపంగా ఉన్నారు. ముఖ్యంగా వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్ కావచ్చు, ఉదయనిధి స్టాలిన్ మాట్లాడిన మాటలు కావచ్చు, తర్వాత అక్కడెక్కడ తిరుపరకుండ్రం అక్కడ లైట్ వెలిగించనివ్వకపోవటం, ముస్లిమ్స్కి వీళ్ళు సపోర్ట్ చేయడం. మీరు నమ్ముతారో లేదో, నాకు గుర్తున్నంత మటుకి 15 ఏళ్ల క్రితం కూడా అసలు మీకు ముస్లిమ్స్ అనేవాళ్ళు బురఖాలు వేసుకోవడం అది నేను చూడలేదు తమిళనాడులో. ముస్లిమ్స్ తమిళియన్స్ లాగానే ఉండేవాళ్ళు. వాళ్ళు అసలు అరబిక్ కూడా మాట్లాడేవాళ్ళు, అంటే ఉర్దూ కానీ ఏది కూడా. కానీ ఆఫ్ లేట్ సడన్గా మారిపోయారు. మీకు బురకాలు కనిపించటమే కాదు, అసలు ఒక చిత్రంగా తయారైంది మద్రాస్ అనేది. ఇప్పుడు మైనారిటీస్ అని వాళ్ళని ఎత్తిన పెట్టుకోవడం ఎంతవరకు సబబు అనేది మనకు తెలియదు. వాళ్ళు కూడా భారతదేశంలో బతుకుతున్న వాళ్ళే కదండి. కాబట్టి ఈ నేపథ్యాలన్నింటిలో ఇప్పుడు చాలా ఆయన ఫ్రీ బీస్ ఇస్తున్నాడు. ఎవరు? స్టాలిన్. మీకు తెలుసు, జగన్మోహన్ రెడ్డి కూడా అలాగే ఇచ్చాడు. నేను మీకు పథకాలు ఇచ్చాను, మీరు 2 బట్టలు నొక్కండి, నేను మీకు 2 బట్టలు నొక్కాను, అదే కదా ఆయన నినాదం. సో ఇక్కడ అసలు ఎందుకు స్టాలిను జగన్మోహన్ రెడ్డితో పెట్టుకుందాం అనుకున్నాడు? మొన్న జార్జి రెడ్డి, మీకు తెలుసు, వాళ్ళ కజిన్ బ్రదర్ జార్జి రెడ్డి కొడుకు పెళ్లిలో వీళ్ళు కలిశారు. మురుగప్ప గ్రూప్ వాళ్ళ మనవరాలను ఇచ్చినట్టున్నారు. కలిసినప్పుడు మరి ఏం ఒప్పందం చేసుకున్నారు? కానీ యాక్చువల్గా విజయ్తో ఎక్కువసేపు మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి కంపారిటివ్లీ. సో జగన్తో మాట్లాడటం వల్ల ఇవాళ విజయ్ చిక్కుల్లో పడ్డాడని ప్రజలు అంటున్నారు. ఇవి చూస్తే, ఘటనలు చూస్తే ఇక్కడ మరి స్టాలిన్ కూడా జగన్మోహన్ రెడ్డితో పెట్టుకుని రేపొద్దున్న ఎటు కాకుండా పోతాడు, ఏడీఎంకే గెలవచ్చా అనేది కూడా వినిపిస్తుంది. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు వైసీపీని కోరుతున్నాడు అనేది ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఈ 3 అంశాలు కారణం కావచ్చు. కానీ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, మీకు గుర్తుంటే కనుకైతే పవన్ కళ్యాణ్ 100% స్ట్రైక్ రేట్ వచ్చాక ఆ మధ్యకాలంలో మహారాష్ట్ర వెళ్ళి ప్రచారం చేశారు, బీహార్ కూడా వెళ్ళి ప్రచారం చేశారు. 2 చోట్ల నెగ్గారు వాళ్ళు. కానీ అక్కడ 100% స్ట్రైక్ రేట్ ఉంది, వేరేసి ఇక్కడ 11 సీట్లే. అందుకే నేను ఇందాక అన్నాను అన్నమాట. కాబట్టి మనం ఎప్పుడూ కూడా ఎవరితో అయినా స్నేహం చేయాలంటే సమాన వ్యయం సమాన కయ్యం అంటారు. ఏదైనా కూడా పిల్లనిచ్చేటప్పుడు కూడా మరీ మనకంటే ఎక్కువ వాళ్ళకి ఇవ్వకూడదు, మరీ తక్కువ వాళ్ళకి ఇవ్వకూడదు అంటారు. ఈక్వల్గా ఉండాలి, లేదంటే పొరపక్షాలు వస్తాయి. అట్లాగే అసలు ఇప్పుడు ఇతనితో పెట్టుకోవడం ఏంటి? ఇంకా దిగజారడానికి కాకపోతే, అవునా? కాబట్టి ఇవాళ ఏంటంటే, ఈ రోజా అనే ఆవిడ
వెళ్ళి నిన్న ఆయన బర్త్డే వేడుకల్లో పాల్గొనడం, దానికి జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నాడు, ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అని తెలుస్తోంది. సో ఏది ఏమైనా నిన్నటి నుంచి ఆవిడ ప్రచారం మొదలుపెట్టింది అంటున్నారు. పనిలో పని ప్యాకేజ్ కూడా తెచ్చుకుంటుందేమో, వేచి చూడాలి. అంటే ఇప్పుడు సడన్ గా పక్క రాష్ట్రం వైపు చూపింది పడింది అంటారు వీళ్ళకి. ఇది యాదృచ్ఛికంగా జరిగింది. అంటే ఇక్కడంతా కూడా మీకు వ్యాపార లావాదేవీలు. ఇప్పుడు జార్జి రెడ్డి అక్కడే ఉంటాడు, జార్జి రెడ్డి కొడుక్కి అక్కడ పిల్లని ఇచ్చారు, తమిళనాడు పిల్లని. సో వ్యాపార విస్తరణలో భాగం కావచ్చు. ఎలాగ రోజా తమిళనాడు వెళ్ళి ట్రై చేసుకుంది కదా, సో ఇది ఒక మంచి అవకాశం ఆవిడకి. ఇప్పుడు ఎలాగ ఆవిడ నగర్లో తిరగలేదు, ఇక్కడ ఉంటే బూతులు మాట్లాడమంటాడు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రాలో ఉంటే, అందుకని తప్పించుకోవచ్చు కదా, కొంచెం రిలాక్స్ అవుతుంది అనమాట ఆవిడ. పనిలో పని అన్నీ కలిసి వచ్చాయి కాబట్టి నా ఉద్దేశం అయితే అది. ఓకే, సో అంతేగాని దీని వెనక ఎటువంటి అంతర్గత రహస్యాలు కానీ అంతర్గత చీకటి కోణాలంటే ఏం లేవు. ఏముంటాయండి, ఇప్పుడు ఏం పెట్టుకుంటే ఏం కలిసి వస్తుంది. ఇంకా స్టాలిన్ వీళ్ళతో పెట్టుకున్నందుకు రేపు పొద్దున ఏమవుతాడో మనం చూడాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కలిసి వచ్చేది ఏం లేదు. తమిళనాడు వాళ్ళు ఏం తెలివైన వాళ్ళ, తెలివి తక్కువ వాళ్ళు, చాలా తెలివైన వాళ్ళు. సో ఏదో లాభం లేకుండా వాళ్ళు ఏం చెయ్యరు. ఆయన పోతే గీతే జగన్మోహన్ రెడ్డికి పోవాలి. ఇంకా మరి ఇప్పుడు రోజా గారు తాగుతుంది అండి, రానున్న రోజులు ఇంకా ఏమన్నా వైఎస్ఆర్సీ పార్టీలో ప్రధాన నాయకులు ఎవరైనా వెళ్ళి ఇంకా అక్కడ ఏమన్నా ప్రచారం చేయడం కానీ లేకపోతే ఏదైనా స్టార్ కంపెనీస్ లాగా ఏమన్నా చేసే అవకాశం ఇంకా తెలియదు మనకి. అంత స్టార్ క్యాంపైనర్స్ తమిళనాడు వెళ్ళి మాట్లాడే వాళ్ళు ఎవరున్నారో మనం వెతకాలి. ఎందుకంటే తమిళనాడు అంటే మీకు నెల్లూరు నుంచి ఎవరైనా వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే నెల్లూరు రెడ్లకి తమిళనాడుకి చాలా అవినాభావ సంబంధం, మద్రాస్కి. సో ఆ రకంగా వైసీపీ నుంచి వెళ్తే నెల్లూరు నుంచి వెళ్ళాలి. లేదంటే విజయసాయి రెడ్డి ఉండుంటే వెళ్ళేవాడు, ఆయన లేడు అన్ఫార్చునేట్లీ. ఇంకెవరున్నారు చెప్పుకోదగ్గ వాళ్ళు, వెతకాలి మనం అంతే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.